గున్నమావి కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ మునగాకు కుర్మా. రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది, దోశ చపాతీకి కూడా బాగుంటుంది. 1 కప్ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్న దానికి 2 కప్స్ మునగాకు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ముందుగా తయారీ విధానం చూద్దాం. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత మనం జార్ తీసుకుని కొబ్బరి ముక్కలు, 1 ఆరు జీడిపప్పులు వేసి మెత్తటి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకుందాం. టమాటో ముక్కలు వేగిన తర్వాత ఉడికించుకున్న పచ్చిశనగపప్పు వేసేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. 2 స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకొని ఇందులో కడిగి పెట్టుకున్న 2 కప్పులు మునగాకు కూడా వేసేసుకుందాం. 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మునగాకు ఉడికిపోతుంది. మునగాకు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మునగాకు బాగా ఉడికిన తర్వాత ముందుగా రుబ్బుకున్న కొబ్బరి కాజు పేస్ట్ కూడా వేసుకుందాం. 5 స్పూన్స్ వేస్తున్నాను. మీ కూరకు తగ్గట్టు ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాన్ వెజ్కి లా కాకుండా కొంచెం తక్కువ వేసుకుంటే కూర కమ్మటి రుచి ఉంటుంది. ఎక్కువ స్పైసీగా ఉంటే బాగుండదు. ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ రైస్కి చేసుకున్నప్పుడు నైట్ చపాతీ దోశకు కూడా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. చాలా మంచి డిష్. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.